జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టినటువంటి ప్రజా ఆశీర్వాద సభకి రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ సీనియర్ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నారు. ఎట్లా చూడవచ్చు ఈ సభకు సంబంధించి చాలా కాలం తర్వాత కేసీఆర్ పాల్గొనేటువంటి సభ ఒకవైపు, మరొక వైపు జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ముందుగా ప్రజలందరూ కూడా కేసీఆర్ ఏం మాట్లాడుతారని ఆకాంక్షతో వేచి చూస్తూ ఉన్నారు. ఈ సభ జీవన్ రెడ్డి గారు ఒక 41-42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 43 సంవత్సరాల కింద 83 వారు ఎమ్మెల్యే, అప్పుడే 84 మంత్రి వారు. మరి అంత సీనియర్ నాయకుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిసి కూడా అధికార పార్టీని వదిలి ఇలా అపోజిషన్లోకి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు, ఇదంతా భ్రష్టు పట్టిపోయింది, వాళ్ళు ఏం అభివృద్ధి కాదనే ఉద్దేశంతో ఇలా బీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి చెందుతుంది, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుందని వారు భావించి, అంత అనుభవం ఉన్న వ్యక్తి భావించి ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఏరుతున్నంటే బీఆర్ పార్టీ అంటే మరి శ్రేణులతో పాటు ప్రజలందరూ కూడా సరే మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పొరపాట్లు చేసేది వాస్తవాన్ని మళ్ళీ ఒక్కసారి నిర్ధారణ అవుతూ ఉంది. ఒకటి చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శన పేరుతో ఇదే రోజు సభ పెట్టుకున్నారు నర్సరవెల్లి దగ్గర. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి రిపేర్ చేద్దాము, పెద్ద ఎత్తున రైతన్నలకి సాగునీరు అందిద్దామని చెప్పేసి సేమ్ డే సేమ్ టైం. దీన్ని బట్టే తెలుస్తుంది కదా చిల్లర రాజకీయాలు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే యాక్సిడెంటల్స్ ఏమని వారు చెప్పుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ఇదేమో పునాది కదలలేరు కేసీఆర్ గారిది. కేసీఆర్ గారి ద్వారానే వారి ఉద్యమం 14 సంవత్సరాలు చేసిన ద్వారానే ఇవాళ తెలంగాణ సాధించుకున్న తర్వాత 9.5 సంవత్సరాలు మరి ఇవాళ సంపూర్ణంగా ఏదైతే చెప్పినరో ఇవాళ తెలంగాణ మన గోదావరి 80 మీటర్ల మీద పోతుంది, 600 మీటర్ల వరకు ఎత్తిపోతేనే ఈ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుంది, పంటలు పండుతుందని చెప్పి రైతులకు లాభం అవుతుందని చెప్పి ఆచరణలో పెట్టిన తర్వాత ఓ చిన్న మేడిగడ్డలో ఏదో ఒక 2-3 పిల్లర్లు పోతే ఏదో మొత్తం మేడిగడ్డ కొట్టుకుపోయింది, 1,00,000 కోట్లు పోయిన అబద్ధాలు చెప్పి మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ తర్వాత మా నాయకులందరూ చెప్పినారు, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు చెప్పినారు, బాబా చిన్న రిపేరు అది ఆల్రెడీ వారంటీలో ఏదైతే ఉంది దాన్ని 200-300 కోట్లతో అయిపోతుందంటే వారికి అర్థమయ్యి ఇవాళ వారికి ఆలోచన వచ్చి అర్థమయ్యే వరకు 2.5 సంవత్సరాలు పట్టింది. ఇక వారి స్పీడ్, వారి ముఖ్యమంత్రి వారు చేసే పనితనం ఇప్పుడు ఏర్పడుతుంది. ఇవాళ ఎందుకు పోతున్నారు అంటే కేసీఆర్ గారు వచ్చి సభ పెట్టి జనాలందరూ చూస్తే నా పరిస్థితి అదోగం ఏమవుతుందో మాకు తెలియదనే ఉద్దేశంతో దీనికి భిన్నంగా నేను పోయి రోజు పెట్టి ఈ సభను జనాలు చూడకుండా డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో పోతున్నారు. కానీ వారు పొరపాటు పడుతున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, మరింత ధీమా ఉండే అవకాశాలు ఉన్నాయా శ్రేణులకి, కార్యకర్తలకి, నేతలకి ఈ సభ తర్వాత? మరింత అవసరం లేదు, ఆల్రెడీ ధీమా ఉంది, 100% ధీమా ఉంది. ప్రజలు ఎక్కడ పోయినా మేము పొరపాటు చేసినాం వారే బాధపడుతున్నారు. అందుకని మాకేదో ధీమా కాదు, మేము వాళ్ళ గురించి పెద్ద ఆలోచిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని మేము 100% 100% భావిస్తున్నాం, విశ్వసిస్తున్నాం దానిలో. అందుకని వాళ్ళ గురించి భయపడేదో ధీమాన కాదు, మాకు 100% మేము గెలుస్తాం, దానిలో ఏం ఆలోచన లేదు. ఏదో చరిత్ర పట్టుకొని అప్పుడెందుకు రాలేదు ఇప్పుడెందుకు రాలేదు. మీ పరిస్థితి గట్లా ఉంటే బీజేపీ కూడా దేశవ్యాప్తంగా 2 సీట్లే ఉండే పార్లమెంట్లో అడికెళ్ళి ఇలా గవర్నమెంట్ ఫామ్ చేసి నడుస్తూ ఉంది. అందుకని గెలువుడు ఓటుడు అనేది ఉంటుంది. ప్రజా అభిప్రాయం ముఖ్యం, ప్రజల బాగోలు చూసి ముఖ్యం. ప్రజలు మేము పొరపాటు చేసాం, మేము పోతే వాళ్ళే చెప్తున్నారు మేము పొరపాటు చేసాం సార్, మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని వేచి చూస్తున్నాము. మా తల రాతని మేము ఓ శని పట్టినట్టు మాకైంది, గ్రహణం లాగా మాది ఉంది. ఈ గ్రహణం ఎప్పుడు ఎలక్షన్ వస్తా వీడుకొని మళ్ళీ కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని మేము మళ్ళీ మా బతుకులు బాగా చేసుకుంటామని వారు చెప్తున్నారు స్పష్టంగా. సో మొత్తం మీద 2.5 సంవత్సరాల సమయం గడిచింది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరమ్మతు చేయడానికి. అంతేనే వారి స్పీడ్ అర్థమవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో, నేతల్లో ఒక ఖచ్చితమైన ధీమా ఉంది, ధీమాతోనే ఉన్నాము అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియోలో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జగిత్యాల నుంచి.